పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సవీన్. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావుతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్పొరేటర్లు హాజరయ్యారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు ఎల్బీ నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగా పార్లమెంటు ఎన్నికలకు నాయకులు, కేడర్ను సన్నద్ధం చేసే పనిలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా మల్కాజ్గిరికి పేరు ఉంది. ముఖ్యంగా 35 లక్షల పైచిలుకు ఓట్ల పరంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్గిరి ఉంది. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల్లో గతంలో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మర్రి రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డిపై ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. దీంతో ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ రేసులో చాలామంది ఆశావాలు ఉన్నారు. ముఖ్యంగా చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరపున మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి 2014లో టీడీపీ తరపున మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందారు. 2019లో చామకూర మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఓడిపోయారు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కానీ తనకు కానీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పోటీ పడుతున్నారు. ఇక నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతూరు రామ్మోహన్ కూడా పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకంగా పార్టీకి మారింది. ఎందుకంటే పార్టీ క్యాడర్ను నిలుపుకోవాలన్నా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ధీటుగా ఎదుర్కొని రేసులో నిలవాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి తీరాల్సి ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి 7 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను 7 అసెంబ్లీ స్థానాలను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది. కాబట్టి పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఈరోజు జరిగే పార్లమెంట్ సమావేశంలో కేడర్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా రేపు నల్గొండ పార్లమెంట్ స్థానంతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమీక్షా సమావేశాలు ముగియబోతున్నాయి. ముఖ్యంగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తెలంగాణ భవన్ వేదికగా జనవరి 3వ తేదీ నుంచి రేపటి వరకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమీక్ష సమావేశాలు నిర్వహించబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల నుంచి అనేక విజ్ఞప్తులు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి వస్తున్నాయి. నిన్న జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశాల సందర్భంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, క్షేత్రస్థాయి క్యాడర్ను చిన్న చూపు చూశారు. నామినేటెడ్ పదవులు అనేక స్థాయిలో
ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ అది కార్యకర్తలకు కేడర్కు ఇవ్వకుండా జాప్యం చేశారు. కేవలం కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే భర్తీ చేశారనే వాదన కార్యకర్తల నుంచి వినిపించింది. ఇప్పటికైనా పార్టీ కమిటీల్లో, పార్టీ అనుబంధ కమిటీల్లో పార్టీ కేడర్కు అవకాశం కల్పించాలంటూ కూడా పార్టీ కేడర్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి మాకు కనపడుతుంది. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ సన్నాహక సమావేశం ప్రారంభమైంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అవి.